తెలుగువారి విశ్వవేదిక టీవీ9 వారధి కార్యక్రమానికి స్వాగతం. యుద్ధానికి సిద్ధం అంటున్న వైసీపీ ధీమా ఏమిటి? ప్రత్యర్థులను ఎదుర్కొనే వ్యూహాలేంటి? అదేవిధంగా మార్పులు చేర్పులు పార్టీపై ఎలాంటి ఎఫెక్ట్ చూపించబోతుంది? వీటితో పాటు మరిన్ని వివరాలు మనం వైసీపీ ఎమ్మెల్యే కర్ణం ధర్మశ్రీ గారిని అడిగి తెలుసుకుందాం. ఈరోజు వారధి కార్యక్రమంలో ఆయన వైజాగ్ నుండి జాయిన్ అవుతున్నారు. ఎన్ఆర్ఐస్ కాల్ చేయాల్సిన నెంబర్లు 0402349001516. వాట్సాప్ వీడియో కాల్స్ చేయాల్సిన వాళ్ళు 8006-036-036. ఈ నెంబర్స్ మీద కాల్ చేయొచ్చు. కాల్ చేసి ధర్మశ్రీ గారితో మాట్లాడచ్చు. ధర్మశ్రీ గారు నమస్తే, వెల్కమ్ టు వారధి. నమస్కారం. భీమిలిలో జరిగిన సభ సక్సెస్ అయిందని భావిస్తున్నారా? డెఫినెట్గాను మీరే చూశారు కదా, ఒక అద్భుతంగా 34 నియోజకవర్గాలకు ఓన్లీ కేడరు, మండల స్థాయి లీడర్సు, జిల్లా స్థాయి లీడర్సు, టోటల్గా వాళ్ళందరూ కూడా సుమారు 3 లక్షల దగ్గర బ్రహ్మాండమైనటువంటి నినాదాల హోరులో ఒక బ్రహ్మాండమైనటువంటి విధానంతో మాకు జగన్మోహన్ రెడ్డికి తాలూకు నినాదమే మాకు ప్రధానం అని చెప్పి ఆ జనాలు పలికినటువంటి హోరెత్తినటువంటి ప్రపంచం చూస్తుంటే మీకే అర్థమవుతుంది సక్సెస్సా లేదా అనేది. ఎందుకంటే చాలా ఎక్కడ చూడండి, ఏదో డ్వాక్రా మహిళలు తీసుకురావడం, లేడీస్ ఎక్కడ కనిపించదు చూడండి. లేడీస్లో మా ఎంపీపీలు జడ్పీటీసీలు అటు వాళ్ళు వచ్చారేమో కానీ ఈవెన్ వాలంటీర్లో కూడా లేడీస్ రాలేదు. అంత ఎక్కువగా ఓన్లీ జెంట్స్ ఎక్కువ మంది క్యాడర్. జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తారు, రేపు కురుక్షేత్ర సమరాంగానికి మనం ఎలా సమయత్వం అవ్వాలి, సార్వత్రిక ఎన్నికల కోసం మనం ఏ విధంగా మన తాలూకా అస్త్రాలు పదును పెట్టాలనేది జగన్మోహన్ రెడ్డికి ఇచ్చినటువంటి పిలుపుకి ప్రతి ఒక్కరు కూడా సంసిద్ధులై ఉన్నారు. చాలా చాలా ఉపయోగపడ్డది. మీతో మాట్లాడడానికి ఒక ఫస్ట్ కాలర్ రెడీ ఉన్నారు, మహేశ్వర్ రెడ్డి గారు, కాలిఫోర్నియా నుండి. మహేశ్వర్ రెడ్డి గారు నమస్తే. నమస్తే సార్. ధర్మశ్రీ గారు నమస్కారం సార్. ఒక 2 క్వశ్చన్స్. నమస్తే మహేష్ గారు, బాగున్నారా? బాగున్నాను సార్. ముఖ్యంగా జగనన్న, అవును సార్, ఇప్పుడు జగనన్న అంటే మాకు చాలా ఇష్టం సార్. ఆయనకి మా వాళ్ళందరూ ఇదివరకు ఓటేశారు. కాకపోతే సార్ ఇప్పుడు మనకి 4.5 years నుంచి 3 రాజధానులు అని చెప్పారు. కనీసం ఒక్క రాజధాని కూడా డెవలప్ చేయలేదు. తర్వాత పరిశ్రమలు రాకపోవడం కానీ, డెవలప్మెంట్ లేకపోవడం కానీ, నిజంగా చెప్పాలంటే జగనన్న వస్తే చాలా డెవలప్ అవుతుంది అనుకున్నాం కానీ రాష్ట్రంలో అసలు ఇంత పూర్తిగా డెవలప్మెంట్ లేకుండా కనీసం రోడ్లు కూడా వేయలేని పరిస్థితుల్లో ఇంత ఘోరంగా ఎందుకు విఫలమయ్యారు అని చాలా బాధపడుతున్నాం సార్. ఇంకొకటి ఏంటంటే పరిశ్రమలు కూడా రాకపోవడం, ఈ 4.5 ఏళ్లలో ఎక్కడ నిరుద్యోగ సమస్య కానీ, జాబ్ క్యాలెండర్ ఇవ్వకపోవడం, పరిశ్రమలు కొత్త కంపెనీస్ పెట్టకపోవడం, రాకపోవడం, ఎందుకు ఇంత పూర్తిగా ఇంత ఘోరంగా విఫలం కావడానికి కారణాలు ఏమై ఉంటాయి సార్? అసలు చాలా బాధగా ఉంది. జగనన్నకి ఓటేసి ఎందుకు గెలిపించుకున్నామా, అసలు ఈ ప్రభుత్వం ఎప్పుడు పోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుపడుతుందా అని అందరం వెయిట్ చేస్తున్నాం సార్. ఇంకా ఎందుకంటే ఇంత పూర్తిగా ఎందుకు విఫలమయ్యారు? ఇప్పుడు అందులో 3 క్వశ్చన్స్ వేశారండి ఆయన. జాబ్ క్యాలెండర్ గురించి వేశారు, రోడ్ల కోసం వేశారు, డెవలప్మెంట్ లేదు, 3 రాజధానుల గురించి వేశారు. 3 క్వశ్చన్స్ వేశారు మహేష్ రెడ్డి గారు. మీరు ఇక్కడ ఒక మాట విఫలం అంటున్నారే, విఫలం కాదండి. డెవలప్మెంటు ఎంత చేసామో ఏంటనేది ఇప్పుడు మీకు మీ మాటలో దయచేసి మీరు నోట్ చేసుకోవచ్చు కూడా. మేము జగన్మోహన్ రెడ్డి గారిని మీలాంటి వాళ్ళందరితో పాటు ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళు అందరూ కూడా ఆశీర్వదించి ఆంధ్రప్రదేశ్లోని తెలుగు వాళ్ళందరూ కూడా ఒక అద్భుతమైనటువంటి మెజారిటీ ఇచ్చారు. డెవలప్మెంట్ అంటే ఏటో ఒక నేషనల్ హైవే రోడ్డు వేసేస్తానో లేకపోతే రోడ్లే ఒకటే కాదు. డెవలప్మెంట్ అంటే చాలా ఆస్పెక్ట్లు మనం చూడాలి. డెవలప్మెంట్ అనేది చూసుకోండి. అప్పుడు స్కూల్స్ ఎలాగున్నాయి, ఇప్పుడు స్కూల్స్ ఎలాగున్నాయి, అప్పుడు హాస్పిటల్స్ ఎలాగ ఉన్నాయి, ఇప్పుడు అలాగే హాస్పిటల్స్ ఎలా ఉన్నాయి. అప్పుడు ఒక బ్రహ్మాండమైనటువంటి ఇప్పుడున్నటువంటి ఊరికి ఒక సచివాలయ వ్యవస్థ క్లియర్గా 1,25,00,000 రూపాయలతో సచివాలయ వ్యవస్థ కానీ,
రైతు భరోసా కేంద్రాలు కానీ, లేదు అంటే రైతు భరోసా కేంద్రంతో పాటు హెల్త్ సెంటర్స్ కానీ, ఊర్లో హెల్త్ సెంటర్స్ కూడా ఏర్పాటు చేసి డెవలప్మెంట్ పరంగా కనిపిస్తున్నాయి, క్లియర్గా కనిపిస్తున్నాయి. ఇవి డెవలప్మెంట్ కాదంటారా? ఒక రోడ్డు ఒకటే కాదే, మీరు ఉద్యోగాలు అన్నారు అని, ఉద్యోగాలు మీకు చెప్పమంటారా? స్వతంత్రం వచ్చిన తర్వాత ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా సరే 1,46,000 ఉద్యోగాలు ఒకేసారి వితౌట్ కరప్షన్, ప్యూర్లీ మెరిట్ మీద బేస్ చేసుకొని, వితౌట్ రికమెండేషను, ప్యూర్లీ మెరిట్ వాళ్ళలో ఉన్నటువంటి నైపుణ్యతను బట్టి 1,46,000 ఉద్యోగాలు ఒకేసారి వేసినటువంటి స్వతంత్రానికి పూర్వం కానీ స్వతంత్రం తర్వాత కానీ ఏ దేశంలో కానీ ఏ రాష్ట్రంలో కానీ 1,46,000 ఉద్యోగాలు సచివాలయ ఉద్యోగాలు వేసినటువంటి దాఖలాలు ఇప్పుడు లేదండి, ఎక్కడా లేదు. మీకు గుర్తుంచుకోండి. తర్వాత కూడా చాలా మేము పోస్టులు కూడా తీసాం. రెవెన్యూ డిపార్ట్మెంట్ తీసాం, మెడికల్ డిపార్ట్మెంట్లో తీసాం, ఇవన్నీ జాబ్ ఇవి. కానీ ఒకే స్ట్రోక్లో 1,46,000 ఉద్యోగాలు ఓన్లీ సచివాలయంలోనే తీసుకొచ్చాం. ఇన్ని ఉద్యోగాలు ఇస్తే లేదంటారేంటి? ఒకటి. నెక్స్ట్ మీకు డిఎస్సి ఉంది, డిఎస్సి తెలగా మళ్ళీ మేము పోస్టులు చేస్తాం డిఎస్సి కోసం. ఆల్రెడీ నోటిఫికేషన్ కూడా రేపు 2-3 తారీఖులో వస్తుంది. ఇదొక విషయం. ఇక మీరు ఈ సంక్షేమానికి ఒక్క మాట, ఒక్కొక్క ప్రభుత్వానికి ఒక్కొక్క సిస్టమ్ ఉంటుందండి. కొంతమంది ఏమో కేసీఆర్ ఉన్నాడు, ఓన్లీ అక్కడ వేసి డెవలప్మెంట్ కోసమే వేశాడు. ఎక్కడ హైదరాబాద్లో డెవలప్మెంట్ కోసం 4 రోడ్లు వేసి 4 బిల్డింగ్లు కట్టించవచ్చు కాక, కానీ సంక్షేమానికి వాళ్ళు ప్రయారిటీ లేదు. వాళ్ళది ఎజెండా ఏంటంటే ఓన్లీ డెవలప్మెంట్ మీద పెట్టారు. మేమేంటి ఫస్ట్ ప్రయారిటీ వెల్ఫేర్, పేదవర్గాల్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా పైకి తీసుకురావాలని, వాళ్ళ జీవన ప్రమాణాలను మెరుగుపరచాలని, బడుగు బలహీన వర్గాలు తాడితే పీడితే ప్రజానికం కానీ, కూలీ నాలి చేస్తున్నటువంటి పేదవాడు కానీ వాడి కొనుగోలు శక్తి పెరగాలనే ఉద్దేశంతో ఈవేళ 2,53,000 కోట్లు 2,53,000 కోట్లు ఓన్లీ వెల్ఫేర్ కోసం ఖర్చు పెట్టినాం. ఒక వెల్ఫేర్ కోసం 2,53,000 ఖర్చు పెడితే ఓన్లీ డెవలప్మెంట్ కోసం సుమారు 1,57,000 కోట్లు ఖర్చు పెట్టినాం. 1,57,000 డెవలప్మెంట్ ఖర్చు పెట్టామండి. మీరు ఒకసారి చూసుకోండి. నిన్ననే ఎన్డీపీకి రోడ్లు కానీ 1,056 కోట్లేమో పంచాయతీరాజ్కి తీసుకొచ్చినటువంటి కానీ, ఎన్ఆర్జీఎస్ రోడ్లకు సంబంధించినటువంటి కానీ వేసాం. కొన్ని ప్రయారిటీస్లో మాకు ఆవేళ ఆయన కళ్ళతో ప్రజా సంకల్ప పాదయాత్ర ద్వారా పేదవాళ్ళు ఎలా ఉంటాడో, ఆటో వాళ్ళు ఎలా ఉంటాడు, ఒక సన్నకారు రైతు ఎలా ఉంటాడని. అంతకుముందు ఎప్పుడైనా రైతు భరోసా ఉందండి? అంతకుముందు ఎప్పుడైనా అమ్మఒడి ఉందండి? అంతకుముందు 5 లక్షల వర్త్ ఆఫ్ ఆరోగ్యశ్రీకి గవర్నమెంట్ ఖర్చు పెట్టినటువంటి దాఖలాలు ఏమైనా ఉన్నాయండి? అంతకుముందు 45 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళకి వైఎస్ఆర్ చేయూత కార్యక్రమం ఉందండి. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చారు. ఇవి కూడా మీలాంటి విజ్ఞులు, మీలాంటి వాళ్ళు కాలిఫోర్నియాలో ఉండి చదువుకున్నటువంటి వాళ్ళు పెద్దలు, మీలాంటి వాళ్ళు యూ హ్యావ్ టు థింక్ వన్స్ అగైన్ విచ్ ఈజ్ బెటర్ ఆర్ నాట్ అనేది మీరు తెలుసుకుంటే ఆటోమేటికల్లీ డెఫినెట్లీ మీరు ఎప్రిషియేట్ చేస్తారు. సో ఈరోజు ఏంటంటే 70% ఒక డెవలప్మెంట్ కానీ, ఒక జాబ్స్ ఇవ్వడంలో కానీ, వెల్ఫేర్కి కానీ మా ప్రయారిటీ వెల్ఫేర్కి ఇచ్చాం. రేపు ఉంది నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు రాత్రి ఆ సభలో చెప్పారు, ఈ ప్రభుత్వం మీది, రేపు వచ్చే ప్రభుత్వం మీది, మీ భవిష్యత్తు నాది అని కార్యకర్తలు పిలిపించారు. మన ప్రభుత్వాన్ని మనం గెలిపించుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పాడు. లేదంటే ఇవన్నీ కూడా కొలాప్స్ అయిపోతాయి. ఎందుకంటే వయసు లేదు, మనసు లేదు చంద్రబాబుకి. మరి అవన్నీ కూడా ఏంటంటే ఒక మరో కాలర్ ఉన్నారు మీతో మాట్లాడడానికి. మరో కాలర్ ఉన్నారు కృష్ణ, చికాగో నుండి. చెప్పండి కృష్ణ గారు. నమస్తే. నమస్తే సార్. కృష్ణ గారు నమస్కారం. చెప్పండి కృష్ణ గారు. సార్ నాకు వైసీపీ జగన్ గారు అన్న రాజశేఖర్ గారు అన్న కొద్దిగా అభిమానం సార్. అందరూ వైసీపీ పార్టీ 175 గెలుస్తుంది అని కాన్ఫిడెన్స్, ఓవర్ కాన్ఫిడెన్స్ అనే మాట అంటున్నారు కదా సార్. పోనీ వేరే పార్టీలు ఎవరైనా మిగతా పార్టీల్లో మేము ఈ 10 స్థానాల్లో ఓడిపోతాము, 160 ఇలాంటి ఈ 20 స్థానాల్లో ఓడిపోతామని వేరే పార్టీలు చెప్పగలుగుతాయా సార్? ఎందుకు అని అంటే జగన్ గారు చేసిన పని కరెక్ట్ గా ఉంది కాబట్టి ఒక ఎగ్జామ్కి వెళ్తున్న స్టూడెంట్ ఐ కెన్ గెట్ 100 మార్క్స్ అని ఎలా చెప్పగలుగుతారు సార్? ఇఫ్ ఈ పెర్ఫార్మ్ పర్ఫెక్ట్లీ అయితేనే ఈ కెన్ ఏబుల్ టు కాన్ఫిడెంట్ గా నాకు 100 మార్క్స్ వస్తాయని చెప్పగలుగుతారు. అదే కదా, అదే జగన్ గారు కూడా ఇప్పుడు చేస్తున్నట్టు అని అనిపిస్తుంది సార్. రెండో పాయింట్, గవర్నమెంట్ ఉన్నది కామన్ పీపుల్ గురించి కానీ కార్పొరేట్ సెక్టర్స్ గురించి కాదు అన్నది నా అభిప్రాయం సార్.
ఎందుకంటే నేను చదువుకున్నది కూడా గవర్నమెంట్ స్కూల్సే. చిన్నప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ వెరీ పూర్ ఎడ్యుకేషన్ సిస్టమ్. ఆ రోజుల్లో ఉన్న పరిస్థితులు బట్టి నేను ఆ రోజున్న సిస్టమ్ నేను బ్లేమ్ చేయడం లేదు. ఆ రోజున ఆర్థిక పరిస్థితుల ప్రకారంగా గవర్నమెంట్ స్కూల్స్ చాలా లోవర్ స్టాండర్డ్స్ లో ఉండేవి. సో వాటిని ఇంప్రూవైజ్ చేస్తూ హ్యూమన్ ఎంపవర్మెంట్ చేస్తూ ఉంటే అభివృద్ధి అంటే కార్పొరేట్ సెక్టార్స్ కి ఎకరా పొలాలు 50 ఎకరాల పొలాలు ఇచ్చి 50 ఉద్యోగాలకి ఎవరికో ఐటీ ప్రొఫెషనల్స్ కి ఇచ్చినంత మాత్రాన డెవలప్ అయ్యింది అని అంటే ఐ డోంట్ బిలీవ్ సార్. ఎందుకంటే 100 మందిని చదివించే కన్నా ఒక్కడికి కంపెనీకి 10 ఎకరాల పొలం ఇవ్వడం అనేది రైట్ కాదనేది నా అభిప్రాయం. ఇదేమి కమ్యూనిజం భావం కాదు సార్. మన ఇంట్లో ఉన్న నలుగురు ఆనందంగా ఉండాలి సార్. అలాగే ఆంధ్రప్రదేశ్లో ఉన్న అందరు ప్రజలు ముందు పూర్ ఈజ్ ద ఫస్ట్ సార్. ఇక ఎవరు కంపెనీని ఎవరైనా భరిస్తారు సార్, బట్ పేదోడిని ఎవరూ భరించారు సార్. పేదోడిని చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికే ఉంటుందన్నది నా అభిప్రాయం సార్. రైట్ అండి. ధర్మశ్రీ గారు. కృష్ణ గారు, ఇంకో విషయం సార్, ఇక్కడ విషయం ఏంటంటే మేము 175కి వైనాట్ 175 ఎందుకు అంత ధైర్యంగా చెప్పగలుగుతున్నాం అంటే ప్రతి ఇంటికి మేలు చేసాం, ప్రతి ఇంటికి మంచి చేసాం. నాట్ ఓన్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ లేకపోతే ఏదో ఉన్నటువంటి ఓన్లీ పేదవర్గాలే కాదండి, పేదవర్గాలు, మధ్యతరగతి కుటుంబీకులు, అగ్రకులస్తుల్లో ఉన్నటువంటి పేదవాళ్ళు, ఇలాంటి వాళ్ళు ప్రతి ఇంటికి మేలు చేసాం. ప్రతి ఇంటికి మేము తరాతమాక రాజకీయ పార్టీలు చూడలేదు. అందుకనే ప్రతి ఒక్కరు మంచి చేసామంటేనే మీరు ఒకటి ఆలోచించండి కృష్ణ గారు, మంచి చేస్తేనే నాకు ఓటు వేయండి, నేను మంచి చేశానని ఆలోచన ఉంటేనే ఓటు వేయండి, నేను మంచి చేయలేదని అనుకుంటే నేను హ్యాపీగా ఎన్నికల బరిలో మీరు ఇచ్చినటువంటి ఫలితం బట్టి నేను తప్పుకుంటాను సంతోషంగా. బట్ నేను మంచి చేశాను, 2,53,000 కోట్లు ఖర్చు పెట్టడంతో పాటు 31,87,000 హౌసింగ్ ప్లాట్స్ వితౌట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇచ్చి 22 లక్షల ఇల్లులకి ఈరోజు కన్స్ట్రక్షన్లో జరుగుతున్న జగనన్న కాలనీలు. అంతే ఎవడో గతంలో ఉన్నప్పుడు ఒక ఇల్లు ఇచ్చాడేమో, ఈరోజు మేము ఊర్లు ఇచ్చాం, జగనన్న కాలనీలు ఊర్లు ఇచ్చాం, నాట్ ఓన్లీ హౌస్. సో ఇంత ఇది చేస్తున్నప్పుడు ఇది డెవలప్మెంట్ కింద వస్తుందండి. లేదా మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించడం కోసం మీకు ఏంటంటే మొత్తం టోటల్గా సుమారు 25,000 కోట్లు ఈరోజు ఏంటంటే డ్వాక్రా రుణాలు మాఫీ చేసి అలా హ్యాపీగా ఉంచామండి. మాఫీ చేస్తామని మేము ఎప్పుడు చంద్రబాబు నాయుడు టోపీ పెట్టలేదు, రుణమాఫీ చేస్తామని ఏమో ఎస్కేప్ చేయలేదు, రుణమాఫీ చేస్తానని మేము ఇంటికి ఉద్యోగం ఇస్తానని మేము అబద్ధాలు చెప్పలేదు. అబద్ధాలు అందుకే ఈరోజు సిద్ధం ఎన్నికల సమరాంగంలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, నేను మోసం చేయడం నాకు రాదు, కుట్రలు చేయడం అంతకన్నా రాదు, అసలు అబద్ధమే చెప్పను, ఇది అబద్ధాలు మాట్లాడే నైజమే నాకు లేదు అని చెప్పాడు. అంత ధైర్యంగా చెప్పాడు. అంచేతే వైనాట్ 175 ప్రతి ఇంటికి మేలు చేశాం కాబట్టి ప్రతి ఒక్కరిని ఓటు అడిగే రైటు ఫైటు మాకుంది కానీ మరొకటి లేదు సార్. అంతే 175 గెలుచుకోవడానికి ఎందుకు గెలవమో అని అడిగారు. అది ఎందుకంటే మా కాన్ఫిడెంట్. మీరు అన్నారే ఇప్పుడు 100% నేను చాలా 70% బాగా నీట్గా ఆన్సర్ చేశాను పేపరు. సో నేను ఏంటంటే 100కి మార్క్స్ కూడా సాధిస్తాను అని ఒక స్టూడెంట్ ఎట్లా ఫీల్ అవుతాడో, అట్ ది సేమ్ టైం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 5,40,00,000 మంది జనాభాలో 5,38,00,000 మందికి ఏదో రూపంలో ఈరోజు మేము వెల్ఫేర్ కానీ డెవలప్మెంట్ కానీ ఇవన్నీ అందించాం సార్ అందరికీ కూడా. వెల్ఫేర్ స్కీమ్స్ చేసాం. ధర్మశ్రీ గారు ఇంకో కాలర్ ఉన్నారు, రోహిత్ కాలిఫోర్నియా నుండి. రోహిత్ గారు నమస్తే. రోహిత్ బాగున్నారా? రోహిత్ గుడ్ మార్నింగ్, బాగున్నారా? ధర్మశ్రీ గారు బాగున్నామండి. సో అయితే నాది ఒక క్వశ్చన్ అండి. నేను మొన్న న్యూస్ లో ఏదో చదువుతుండే, ఇప్పుడు కియా ప్లాంట్ అనంతపూర్ లో తెచ్చారు కదా, అయితే అక్కడ ఏంటండి అంటే రెస్టారెంట్స్ లో ఇండియన్స్ ని రానివ్వరు, అంటే అక్కడ తిననివ్వరు. ఏంటి అంటే అసలు అగ్రిమెంట్ ఏంటి అంటే అంత ఓపెన్ గా లేకుండా అంత అంటే అది మన దగ్గర పెట్టినప్పుడు మన వాళ్ళకి ఉద్యోగాలు రావాలి కానీ అంటే అది ఓన్లీ కొరియన్ వాళ్ళని చేసుకుంటారు, హైర్ చేసుకుంటారు.
కొరియన్ వాళ్ళనే రెస్టారెంట్స్ కి రాణిస్తారు. ఇదంతా నిజమేనా లేకపోతే జస్ట్ అది ఫేక్ న్యూసా? అదొకటండి. ఇంకోటి అదే అండి, అంటే మీరు 3 క్యాపిటల్స్ అన్నారు కదా, దట్ ఈస్ అంటే ఇట్ ఈస్ గుడ్ థాట్, కానీ అంటే ఇంప్లిమెంటేషన్ లో ఎక్కడో అంటే అడ్డంకులు వస్తున్నాయి కదా. సో ఏదన్నా ఒకటన్నా డెవలప్ చేస్తే మంచిగా ఉంటుంది. సో అది కూడా మేనిఫెస్టోలో పెడితే మంచిగా ఉంటుందని నా అభిప్రాయం అండి. ఓకే, రైట్ అండి. ఇక్కడ ఒక మాట సార్, 3 క్యాపిటల్స్ గురించి, నేను 3 క్యాపిటల్స్ గురించి ఇందాక కూడా సమాధానం చెప్దాం అనుకున్నాను, మళ్ళీ సేమ్ క్వశ్చన్ రిపీట్ చేశారు. గుడ్. 3 క్యాపిటల్స్ డెవలప్ చేశారా? ఏదో ఒకటి డెవలప్ చేయలేదు అనుకుంటున్నారు సార్. సార్ ఈ మధ్య ఏంటంటే సమ్మిట్స్ నిర్వహించాం విశాఖపట్నంలో. అద్భుతంగా ఇది క్యాపిటల్ అవుతుందని చెప్పి, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అవుతుందని చెప్పి సీఎం క్యాంప్ ఆఫీస్ కూడా, ఒక రుషికొండ దగ్గర సీఎం క్యాంప్ ఆఫీస్ కూడా ఆల్రెడీ కంప్లీట్ చేసాం. ఓ పక్కేమో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటిది డిపార్ట్మెంట్స్ అలాట్మెంట్ చేసాం. కానీ తెలుగుదేశం వాళ్ళు ఏంటంటే రాజధాని అవ్వకుండా, డెవలప్మెంటు ఎక్కడ కూడా జరగకుండా కోర్టులకు వెళ్ళి కోర్టులో నుంచి కోర్టులో కావాలని ఇబ్బంది పెట్టారు. ఇబ్బంది పెట్టినా మేము ఎక్కడ కూడా కోర్టులో ఉంది కదా అని వంకతో వదలే. అది మేము అమ్మో 3 క్యాపిటల్ ఇప్పుడేందిలే తర్వాత చేద్దాంలే, ఏదో కష్టకాలాలు వచ్చాయి కాబట్టి మనం ఎన్నికల్లో మాట ఇచ్చాం కాబట్టి ఇది కరోనా అని వంకతో ఇవి మనం ఇచ్చినటువంటి మాటను వాయిదా వేద్దాంలే, లేదు మనకు 5 years మ్యాండేట్ కదా, లాస్ట్ ఎన్నికల ఇయరే 1 yearలోనే మనం చెప్పినటువంటి హామీలను నెరవేర్దామే, అంతవరకు కూడా అలాగే కాలయాపన చేద్దాం, అలా అంతవరకు కూడా జాప్యం చేద్దాం, అలా అంతవరకు ఇవన్నీ గోప్యంగా ఉంచుతామని మేము అనుకోలే. కారణం ఏంటంటే ఎన్ని కష్టాలైనా మనం మాట ఇచ్చాం కాబట్టి మాట ప్రకారం చేసి తీరవలసిందని చెప్పాం. చాలామంది అంటుంటారు అనమాట, ఏది మద్యపాన నిషేధం అన్నారు, మద్యపాన నిషేధాన్ని చూడండి ఎన్నికల మేనిఫెస్టోలో మద్యపానాన్ని ఎట్టి పరిస్థితుల్లో నియంత్రిస్తూ ఉన్నాం, పూర్తి తీసేస్తాం లేదు, నియంత్రిస్తూ ఉన్నాం. కాబట్టి అప్పుడు ఎన్ని గవర్నమెంట్ షాపులు ఉన్నాయి అందులో సగం 50% తగ్గించాం. అలాగే అప్పుడు ఎన్నైతే బెల్ట్ షాపులు విపరీతంగా ఉన్నాయి, ఒక్క బెల్ట్ షాప్ లేకుండా చేసాం, ఒక బెల్ట్ షాప్ లేకుండా. అలాగే ఇంకా పెద్దవాళ్ళు స్టార్ హోటల్కి వెళ్ళినా సరే ఎక్కడైనా ఈ బ్రాండ్స్ కొంటే అక్కడ కరెంట్ షాక్ కొట్టినట్టు ధర పెంచడం జరిగింది. ఎందుకు చేసాం అని నియంత్రిస్తాం అన్నాం తప్ప కానీ నిషేధిస్తామని మేము చెప్పలే, అది తప్పది. ఒకటి. రెండోది ఏంటంటే ఇక్కడ డెవలప్మెంట్ అని వంకతో 3 క్యాపిటల్లో విశాఖపట్నాన్ని అద్భుతంగా ఈరోజు చూడండి ఎలా ఉన్నదో. సమ్మిట్ పేరుతో రోడ్లు కానీ విశాలంగా చేయడం కానీ, మంచి నీట్గా చేయడం కానీ, గ్రీనరీగా చేయడం కానీ, క్యాంప్ ఆఫ్స్ పరిపాలన ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కింద అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్స్ ఏర్పాటు చేయడం కానీ, ఇవన్నీ ఆల్రెడీ జరుగుతున్నాయి, జరిగాయి కూడా 95% జరిగాయి. మరి అవి అలాగే అమరావతిని కూడా అలానే అమరావతిని ఎక్కడ ఇగ్నోర్ చేయలేదు. అమరావతిని రోడ్లు అవి అమరావతిలో ఆ కార్యక్రమాలు చేస్తున్నాం. ఈరోజు మనకేంటంటే మంగళగిరి నుంచి డైరెక్ట్గా హైదరాబాద్ రూట్కి డైరెక్ట్గా అది ఎలాగవుతుంది? ఆ రూట్ డెవలప్మెంట్ ఆస్పెక్ట్ జరిగింది కదా. అదే దుర్గమ్మ వారధి దగ్గర వారధి కంప్లీట్ చేసాం కదా. అలాగే అక్కడ ఉన్నట్టు బందర్ రోడ్లో ఉన్నటువంటి మళ్ళీ సెపరేట్గా ఎన్డీబీ ద్వారా మేము సెపరేట్ ఫ్లైఓవర్స్ కట్టాం కదా. విజయవాడలో ఎలా మార్పు ఆ రోజు ఎలా ఉంది, ఈ రోజు ఎలా ఉంది ఒకసారి చూడమనండి. ఈరోజైతే ప్రపంచానికి ఐకాన్గా ఉన్నటువంటి 420 కోట్లతో అంబేద్కర్ వనం డెవలప్మెంట్ చేశాం కదా, ఫుడ్ కోర్ట్స్ ఏర్పాటు చేశాం కదా. ఇదే కాకుండా ఇందాక మీరు అన్నారు, డెఫినెట్గా ఎక్కడైనా ఏ పరిశ్రమ వచ్చినా, ఏ ప్రైవేట్ ఆర్గనైజేషన్ వచ్చినా, ఏ అనంతపూర్లో కానీ ఇంకో దగ్గర కానీ ఫుడ్ కోర్టులు వచ్చినా, ఏ వచ్చినా లోకల్ వాళ్ళకి 75% జాబ్స్ ఇస్తూ ఉన్నాం. ఏ కంపెనీ అయినా సరే 75% ఆ లోకల్ వాళ్ళకి ఇచ్చిన తర్వాతే బయట వాళ్ళకి ఇవ్వాలి. 75% ఇస్తున్నాం. మొన్న ఏవైతే చెప్పిన మాట ప్రకారం తుచ్చ తప్పకుండా ఫాలో అవుతాం. అది ఇంకో కాలర్ ఉన్నారండి మాధవి గారు టెక్సాస్ నుండి, ఇదన్నీ ఆలోచించుకోవాలి. ధర్మశ్రీ గారు ఇంకో కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. మాధవి గారు నమస్తే. నమస్తేనండి, మాట్లాడండి ధర్మశ్రీ గారితో. మీరు రోడ్ల గురించి నమస్తేనండి. మీరు రోడ్ల గురించి బాగా మాట్లాడుతున్నారు. నిన్ననే షర్మిల గారు స్పీచ్ లో తనే చెప్పింది ఇది గుంటూరా గుంటలూరా అని. మీరు ఆ స్పీచ్ చూసారని నేను అనుకుంటున్నాను. మరి రోడ్స్ అంత బాగా ఉంటే గనక సొంత చెల్లెలే ఆ విధంగా చెప్తున్నప్పుడు రోడ్స్ ఎక్కడ బాగున్నాయో మీరే దయచేసి చెప్పండి. ఆయన సొంత చెల్లెల్ని ఈ విధంగా తిడుతున్నారు, మీరు మంత్రులందరూ కూడా అందుకు సపోర్ట్ చేస్తున్నారు.
ఒక ఆడపిల్ల తను వచ్చి బయటికి వచ్చి నేను మీకు ప్రజలకు మంచి చేస్తానని చెప్తున్నది, తన పాటికి తను చెప్పుకుంటూ వెళ్ళిపోతుంది. కానీ తన్ని పర్సనల్ గా మీరు విమర్శించడం ఎంతవరకు కరెక్ట్? అది సునీత గారు పాపం వాళ్ళ నాన్న కోసం ఎంతగానో పోరాడుతుంది. మీరు దయచేసి సార్ నేను మాట్లాడిన తర్వాత మీరు చెప్పేసేయండి, ఎందుకంటే ఇది కాల్ కట్ అయిపోతుంది దయచేసి. సో కాబట్టి మీరు సునీత గారు కూడా మీరు మీ తరఫున కూడా ఎలాంటి సపోర్ట్ లేదు. తను పోరాటం చేస్తున్నా కూడా ఇంతవరకు ఎక్కడా కూడా మీరు మాట్లాడినట్టు కూడా నేను లేదు. జగన్ పక్కన పెట్టండి, మీరు మీ రాజకీయ నాయకుడు కూడా ఎవరు కూడా తనకు సపోర్ట్ గా మాట్లాడుతున్నట్టు ఎక్కడా కూడా సపోర్ట్ చేయట్లేదు. చెల్లెలకే న్యాయం చేయని మనిషి ప్రజలకు న్యాయం చేస్తాడని మీరు ఏ విధంగా నమ్ముతున్నారు? మమ్మల్ని ఎలా నమ్మమంటారు? దయచేసి చెప్పండి. ధర్మశ్రీ గారు. మాధవి గారు ఒక్క మాట దయచేసి వినండి. మీరు ఒకటి రోడ్లు, మీరు ఇందాక రోడ్ల గురించి బాగా చెప్తున్నారు, రోడ్లన్నీ బాగున్నాయని. నేను అలా చెప్పనండి. రోడ్లన్నీ బాగున్నాయని నేను చెప్పలేదు. రోడ్లని కాదు, 10 ఏళ్ళు తెలుగుదేశం పాలించినప్పుడు అక్కడ గ్రామాల్లో ఉన్నట్టు మా దగ్గర చోడవరం మెయిన్ రోడ్డు ఉందండి. నేను 120 కోట్లతో ఎన్డీపీ ద్వారా శాంక్షన్ చేయించాను. ఇక్కడ గంధవరం నుంచి చోడవరం, మీరు అమెరికాలో ఉన్నారు కాబట్టి మా చోడవరం గురించి ఐడియా ఉంటుందో లేదో నాకు తెలియదు, కానీ మేము గంధవరం నుంచి డైరెక్టర్ నర్సీపట్నం వరకు కూడా 120 కోట్లతో శాంక్షన్ చేయించాం. ఎంత 120 కోట్లతో ఎన్డీపీ గ్రాంట్ ద్వారా శాంక్షన్ చేసాం. మరి ఆ రోడ్డు చాలా దారుణం అయిపోయింది అనమాట. కానీ అక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టరు ఆయన ఏంటంటే మరి అక్కడ ఉన్నాడు తెలుగుదేశం మీద, అనంతపూర్ కాంట్రాక్టర్ ఆయన చౌదరి, మరి తెలుగుదేశం మీద అభిమానం కొలతో ఇప్పుడు కూడా సమంగా చేయలేదు. పేమెంట్స్ అన్నీ రిలీజ్ చేసాం. చేస్తాం. ఇప్పుడు ఎక్కడైనా కాంట్రాక్టర్ ఆయన కట్టిన తర్వాత, ఆయన చేసింది, ఆయన ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత ఆయన బిల్లులు ప్రొడ్యూస్ చేశాక బిల్లు రిలీజ్ చేస్తాం. లేదు అడ్వాన్స్గానే ముందు ఇచ్చే బిల్లులు ఆయన ప్రొడ్యూస్ చేయకుండానే ముందు బిల్లులు ఇమ్మంటే ఇవ్వరండి. కనీసం 120 కోట్లు అంటే ఆయన ఓన్గా ఒక 30 కోట్లు 20 కోట్లు పెట్టి బిల్లులు క్లెయిమ్ చేసినా పర్లేదు చెప్తున్నాను. అలాంటి వాళ్ళు ఒకళ్ళిద్దరు వాళ్ళు కూడా ఇలాంటి రోడ్లు పాడైపోయి రోడ్లు కంప్లీట్ పూర్తి కాలేదు. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే రోడ్లకి మొన్ననే అయినప్పటికీ కూడా అడ్వాన్స్ మొబిలైజేషన్ కింద మొన్ననే రోడ్లు కూడా చాలా వరకు ఇచ్చారు. మా దగ్గర ఉన్నాయండి పిఆర్ రోడ్లు, కానీ మీరు లెక్కేసుకుని స్టేట్ హైవేలు తప్పించి పంచాయతీరాజ్ రోడ్లకు సంబంధించి కానీ, పంచాయతీరాజ్ పిఆర్ రోడ్లు కానీ, లేదంటే గ్రామాల్లో ఉన్నటువంటి సీసీ రోడ్స్ కానీ ఎక్కడైనా చూడండి అద్భుతంగా చేస్తాం. అద్భుతంగా మా దగ్గర ఉన్నదండి. మా కాన్స్టిట్యున్సీ వరకు చూసుకున్నా, మా జిల్లా వరకు చూసుకున్నా లూప్ లైన్ రోడ్లన్నీ కూడా అయ్యాయి. మెయిన్ రోడ్డుకి సంబంధించినటువంటిది కొంత కేంద్ర ప్రభుత్వం నేషనల్ హైవేకి సంబంధించినటువంటి రోడ్లు ఉన్నాయి, కొన్ని ఏమో స్టేట్ హైవేకి రోడ్లు ఉన్నాయి, ఆర్ఎన్బి రోడ్లు ఉన్నాయి. వీటికి సంబంధించినటువంటిది ఏంటంటే పూర్తిగా అయిపోయాను అనలేదు, కానీ 10 సంవత్సరాలు తెలుగుదేశం వాళ్ళు 10 నుంచి 15 సంవత్సరాలు ఇగ్నోర్ చేస్తే అది పట్టించుకోవడం మానేశారు. ఈరోజు ఒకేసారి దాని మీదంటే మేము అధికారంలోకి వచ్చి కేవలం 4 ఇయర్స్ అయిందమ్మా, 4 ఇయర్స్ 9 మంత్స్ అయింది. అందులో 2 ఇయర్స్ ఏమో కరోనాతో ఇబ్బంది పడ్డాం, రాష్ట్రానికి రావాల్సినటువంటి ఆదాయం తగ్గిపోయింది. కేవలం మేము టెన్యూర్లో నిజంగా యాక్టివ్గా పనిచేసింది 2 సంవత్సరాలు 9 మాసాలు. 2 సంవత్సరాల 9 మాసాల్లో ఈరోజు ఇన్ని కార్యక్రమాలు చేస్తూ 2,53,000 కోట్లు ఇస్తూ డెవలప్మెంట్కి 1,58,000 కోట్లు ఖర్చు పెడుతూ ఈరోజు రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడిపిస్తున్నాం. ఇది ఆలోచించాలా. మీరు అన్నారు ఇందాక శర్మిలమ్మ గారని, ఆవిడ వ్యక్తిగతంగా జగన్ గారి గురించి మాట్లాడుతున్నారు, కానీ ఎంత హోందాగా చెల్లెను ఆయన ఏంటంటే నాతో రక్తం పంచుకున్నటువంటి బిడ్డ కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో నేను ఇంతవరకు కూడా శర్మిలమ్మని ఏమనలేదు. శర్మిలమ్మని అడ్డం పెట్టుకొని అక్కడ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ ముసుగులో ఈరోజు కుటుంబాన్ని చీల్చాడు. ఎందుకంటే కుట్రదారులందరూ కూడా ఒక దగ్గర చేరి వెన్నుపోటు రాజకీయాలకి ఆరితేరినటువంటి వ్యక్తి కాబట్టి ఇంత జనాదరణ పొందుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి నిరాధారణ చూపించాలి, ఎట్టి పరిస్థితుల్లో ఏదో రకంగా పదవిలో దించేయాలని చెప్పి కుట్రదారులు కుతంత్రాలు చేసినటువంటి వాళ్ళు, మాయిగాళ్ళు మోసగాళ్ళు ఏకమై చేస్తున్నటువంటి ప్రక్రియ తప్ప శర్మిలమ్మని ఎవరు మేము వ్యక్తిగతంగా అనట్లేదు, కానీ ఆవిడే వ్యక్తిగతంగా బరస్ట్ అవుతుంది. మేము ఎందుకంటే రాజశేఖర రెడ్డి బిడ్డగా ఉన్నాం, కానీ నిజంగా ఒక ఆడపిల్లగా ఆవిడ అలా మాట్లాడడం చాలా చాలా తప్పు. ఎందుకంటే నిజంగా స్వార్థంకో ఆవిడకి స్వార్థం. వైఎస్టీపీ అని పెట్టింది, అక్కడ పార్టీ పెట్టింది, ఆ పార్టీ ఏమో వదిలేసింది, ఆ పార్టీని మధ్యలోనే పోయింది. ఇప్పుడు ఏంటంటే అమాంతంగా ఏదో పదవిలోకి వచ్చేయాలి కాబట్టి చంద్రబాబు నాయుడు ముసుగులో పడిపోయి మాయమాటలో పడిపోయి ఇప్పుడేమో
రాష్ట్రానికి వచ్చారు ఆవిడ. రాష్ట్రానికి వచ్చి ఆమె ఏం చేశారు? ఇప్పుడేమో ఇక్కడేమో కాంగ్రెస్ పార్టీ, మొన్నటి వరకు కాంగ్రెస్ పార్టీ ద్రోహి అన్నది, ఈరోజు కాంగ్రెస్ పార్టీని దేహి అనే పరిస్థితికి వెళ్ళి కాంగ్రెస్ ముసుగులో ఈరోజు ఏంటంటే ఇక్కడ ఖాళీ అయిపోయిన కాంగ్రెస్కి కొన ఊపిరి పెడదామని వచ్చారనమాట. ఆవిడ కోసం తప్ప నిజంగా చూడండి, ఆవిడ మాటలో కాంగ్రెస్ అనే పదం రాదు. మాట్లాడితే రాజశేఖర రెడ్డి అని అంటున్నది అనుకోనియండి. కేవలం రాజశేఖర రెడ్డిని ఎరగా చూపించి చేద్దామని. కానీ రాజశేఖర రెడ్డి తాలూకు ఆశయ సాధన కోసం పుట్టినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇక శర్మిలమ్మ కాదు కదా, వాళ్ళు ఎంతమంది కలిసి ఏమీ చేయలేరు. నెంబర్ 1. ఇక ఇందాక సునీతది అన్నారు, సునీత అది ఎవరు? దస్తగిరి అని ఆయన ఎలా చేశాడు, ఏమి చేశాడు, ఎలా మర్డర్ చేశాడు, ఆయన్ని ఎవరో కాపాడుకుంటూ వస్తున్నారు అని సునీత హస్బెండ్ అయినటువంటి ఎలా చేస్తున్నాడు, ఆయనే ఇది అనుకరించి నడిపించినటువంటి కార్యక్రమాలన్నీ క్లియర్ తెలుస్తున్నాయి, వాళ్ళందరికీ తెలుసు. అందుకని ఏంటంటే ఇదేదో జగన్మోహన్ రెడ్డి కానీ జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబానికి కానీ సంబంధం లేనటువంటి పరిస్థితి. ఇదేంటంటే కేవలం అది వాళ్ళ హస్బెండ్ని కాపాడుకోవడం కోసం కూడా జరుగుతున్నటువంటి ప్రక్రియ. ఇవన్నీ వెనకాతలు ఉన్నాయి, అవన్నీ కూడా వస్తాయి. అది దానికినేమో సహకరించలేదంటే చట్టపరంగా కోర్టు పరిధిలోకి వెళ్ళిపోయినప్పుడు చట్టం చూసుకుంటారు తప్ప దాన్ని ప్రభుత్వాన్ని అడ్డం పెట్టి, ప్రభుత్వం ద్వారా అధికారాన్ని అడ్డం పెట్టుకొని ప్రలోభ పెట్టే కార్యక్రమం చేయవలసినటువంటి అవసరం లేదు. ఎందుకంటే సొంత చిన్నాన్న జగన్ గారే ఫ్లోర్ ఆఫ్ ది హౌస్లో అన్ని విషయాలు చెప్పారు. అంచేత ఆయనకు వచ్చి అన్నయ్య ఇది చెయ్యంటే ఆయన చేయడానికి సిద్ధంగా ఉంటారు. ఎందుకంటే కుటుంబంలో ఎప్పుడు కుటుంబానికి అందులో శర్మిలమ్మ గారంటే ఇంకా ప్రేమ, పాప అంటుంటారు. అంత ఆప్యాయంగా ఉన్నటువంటి వాళ్ళు ఆవిడ స్వార్థ రాజకీయాల కోసం, స్వార్థం కోసం అక్కడ ఉన్నటువంటి వాళ్ళ హస్బెండ్ వాళ్ళ ఒత్తిడి మేరకు ఆవిడ అలాగే మైండ్ పొల్యూట్ చేసుకుందని నేను అంటాను. ఓకే, నెక్స్ట్ కాలర్ ఉన్నారు, మనోహర్ దుబాయ్ నుండి. మనోహర్ గారు నమస్తే. నమస్తే సార్. అక్కడ ఉన్న పెద్దలందరూ నమస్కారం సార్. జస్ట్ ఒక మాట సార్, నేను స్టార్ట్ చేయే ముందు ఏంటంటే ఇప్పుడే ఒక కలర్ గారు అన్నారంటే గుంటూరులోకి వెళ్ళి షర్మిల గారు ఇది గుంటూరా గుంతలూరా అన్నారు. నాది గుంటూరేనండి, గుంటూరు దగ్గర నరసరావుపేట మా ఊరు. గుంటూరులో ఒక ఫేమస్ ప్లేస్ ఉంటుంది సార్, గుంత గ్రౌండ్స్ అని. మేబీ ఆ గ్రౌండ్లో మీటింగ్ జరగడం వల్ల అలా అన్నదేమో. కానీ నేను సీరియస్గా చెప్తున్నాను సార్, 6 months బ్యాక్ నేను ఇండియా వెళ్ళాను ఆఫ్టర్ 5 years. కానీ ఎంత బాగుందంటే అంత బాగుంది సార్. మా విలేజ్కి వెళ్తే అక్కడున్న స్కూల్స్ కానీ ఈవెన్ డెవలప్మెంట్ ఎంత బాగా అయిందంటే ప్రతి ఊరిలో ఒక గ్రామ సచివాలయం అన్నది కానీ, దానితో పాటు స్కూల్స్ డెవలప్మెంట్, ఈవెన్ నేను చదివిన స్కూల్ కూడా ఎంత బాగుందంటే ఈవెన్ ఒక 100 years తర్వాత వెళ్తే ఎలా అయితే డెవలప్ అవుతుందో అలా ఉంది సార్ ఇప్పుడు. ఇంకొకటి సార్, ఇప్పుడు జగన్ గారు ఈరోజు మీటింగ్ పెడితే ఆ లక్షల మంది 3 నుంచి 4 లక్షల మంది వచ్చారన్నారు. నిజంగా సార్ ఆ అభివృద్ధి చూసి నాకు అనిపిస్తుంది మాకు కూడా రేపు ఎలక్షన్స్కి అవసరమైతే ఒక 40 days లీవ్ పెట్టాను సరే ఎలక్షన్కి వెళ్ళి జగన్ గారికి సపోర్ట్ చేసి గెలిపేయాలని. నిజంగా నేనే కాదు సార్, చాలా మంది హూ ఎవర్ వర్కింగ్ ఇన్ అబ్రాడ్ దే ప్లానింగ్ టు గో బికాస్ ఆఫ్ వీ డోంట్ వాంట్ టు లూజ్ దిస్ కైండ్ ఆఫ్ పర్సన్ ఫ్రమ్ పాలిటిక్స్. అండ్ ఇంకొకటి షర్మిల గారి గురించి మాట్లాడుకుంటూ వస్తే ఒక తండ్రికి పుట్టిన 2 పిల్లల్లో 2 ఒకేలాగా ఉండాలని లేదు సార్. ఇప్పుడు మేము ఎలా జగన్ గారిని ఓన్ చేసుకుంటూ చంద్రబాబు నాయుడు గారి జగన్కి ఎట్లానో షర్మిల కూడా జగన్కి అలానే సార్. నిన్నటిదాకా జగన్ అన్న బాణం అన్నది, ఈ రోజు చంద్రబాబు బాణం అంటుంది. కానీ దాని గురించి ఎవరు బాధపడాల్సిన అవసరమే లేదు సార్. రానున్న ఎలక్షన్ లో వైనాట్ 175 అన్నట్టుగా జగన్ గారు వైనాట్ 175 మాత్రమే వస్తాయి. 175 100% వస్తాయి సార్. దెర్ ఈజ్ నో డౌట్ అట్ ఆల్. అండ్ రానున్న ఎలక్షన్ నిజంగా చెప్తున్నాను సార్, అందరూ అనుకుంటున్నారేమో జగన్ గారు ఇప్పుడు ఎమ్మెల్యే సీట్లు మార్చడం ఇవన్నీ చాలా ఇబ్బంది పడతారని. కానీ వీ కెనాట్ ప్రిడిక్ట్ వాట్ ఈ థింకింగ్ యాక్చువల్లీ ఈజ్ కంప్లీట్లీ రీజనబుల్. ఎందుకంటే కొంతమంది ఎమ్మెల్యేలు పని చేయకుండా ఉన్నారు. అలాంటి వాళ్ళని ఒక ప్రోగ్రెస్ కార్డు ఇచ్చి నువ్వు పని చేయలేదు కాబట్టి నీకు వేరే వాళ్ళకి ఇస్తున్నాను అని చెప్తున్నారు. ఎవ్వరు భయపడిన అవసరం లేదు సార్. రానున్న ఎలక్షన్ లో 170 సీట్లు గెలిగిపోతున్నాం అంతే సార్. ఓకే, రైట్ అండి. ధర్మశ్రీ గారు చూసారా, కరెక్ట్ అండి. ఇప్పుడు ఎప్పుడైనా ఏ నాయకుడైనా సరే ఆయన మీద ఆయనకు నమ్మకం ఉండేటప్పుడు ఇంత మంచి చేసాం కాబట్టి, ఇంత మంచి చేసిన దానిలో ఎంతమంది మనం పంచాయతీ వార్డు మెంబర్ దగ్గర నుంచి పార్లమెంట్ సభ్యుడి వరకు, రాజ్యసభ సభ్యుడి వరకు కూడా మనం మన పార్టీ పేరు చెప్పి, మన ప్రభుత్వం పేరు చెప్పి మనం ఎవరు బరిలో దించిన వాళ్ళు 100కు 100 గెలుస్తారు. అంచేత వైనాట్ 175 అని ఆయన అంటున్నారు. ఎందుకు అంటే మనం మంచి చేసాం కాబట్టి ఆ మంచితనం కొలితే మంచి చేస్తాను ఓటేయమని అడుగుతున్నాం. అంచేత అక్కడ కొంతమంది ఇంకా వాళ్ళ వ్యక్తిగతంగా
వాళ్ళ తాలూకు పెర్ఫార్మెన్స్ కూడా ఎలా ఉందని మాకు ఏంటంటే క్లియర్గా మాకు ఇప్పుడు కాదు 1 year క్రితమే చెప్పారు. పెర్ఫార్మెన్స్ మీ రిపోర్ట్ చూసిన తర్వాత ఇందులో 60-70 మంది చేంజ్ చేసేస్తాను, అంతే మీరు ఇంప్రూవ్ చేసుకోండి, మీ పెర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ చేసుకోండి అని అన్నారు. ఎందుకంటే ఆయన కొన్ని మాకు గడప గడపకి మన ప్రభుత్వ కార్యక్రమం చేస్తే మేము సుమారు 222 రోజులు తిరిగాం. 222 రోజులు 86 సచివాలయాలు తిరిగి తెల్లవారే 5వ గంటకు వెళ్ళి 6వ గంటకల్లా అక్కడ ఉంటే కొంతమంది లేచేవారు కాదు. ఇంకా 6 నుంచి మధ్యాహ్నం 12 వరకు తిరిగేవాళ్ళు. అలాగే ప్రతిరోజు ఒక హాలిడే పూట కాకుండా ప్రతిరోజు తిరిగేవాళ్ళం. ఒక అసెంబ్లీ సమావేశం జరిగినప్పుడు కాకుండా. మరి ఇన్ని కార్యక్రమాలు మాకు ఏంటంటే పెట్టి నిజంగా చెప్తాను, ఈ 5 ఏళ్ళు కూడా ఈ 4 సంవత్సరాల 9 మాసాల్లో ప్రతిపక్షం వాళ్ళు అధికారం కోసం తిరుగుతారేమో కానీ ప్రతిపక్షం కన్నా డబలు అధికార పక్షం వాళ్ళు తిరిగారు. అంచేత 175లో మా ఎమ్మెల్యే మాకు కనిపించలేదండి, మా ఊరు రాలేదండి, మాతో మాట్లాడలేదని ఏ ఒక్కరు అనరండి. కనుక్కోండి, ఏ ఒక్కరు అనరు. కాబట్టి ఇది కూడా గమనించాలని మాత్రం కోరుకుంటూ ఈరోజు 175 కూడా పూర్తి విశ్వాసం మాకుంది. ఓకే, ధర్మశ్రీ గారు కాలర్ ఉన్నారు, మాట్లాడదామండి. శ్రీకాంత్, న్యూ జెర్సీ నుండి. శ్రీకాంత్ గారు నమస్తే. శ్రీకాంత్ గారు చెప్పండి. శ్రీకాంత్ నమస్తే సార్. సార్ ఇప్పుడు యాక్చువల్ గా రాష్ట్రానికి ఆదాయాన్ని పెంచకుండా లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి ప్రజలకు పంచడం అంటే ఇది ఎలాంటి గవర్నెన్స్ మోడల్? అంటే ఎన్ని లక్షల కోట్లు అప్పు చేశారు అంటే కొంతమంది 3 లక్షలు అంటారు, 5 లక్షలు అంటారు, 7 లక్షలు అంటారు, 10 లక్షల కోట్లు అప్పు చేశారంటారు. ప్రజలకి క్లారిటీ లేదు. కానీ ఇన్ని లక్షల కోట్లు అప్పు చేసి ఆదాయాన్ని పెంచే మార్గాలు మీరు ఎందుకు ఈ 4.5 ఏళ్లలో ఎందుకు వర్కౌట్ చేయలేదు? అంటే ఇలా మీరు అప్పు చేసుకుంటూ పోతే అప్పు ఎవరు కట్టాలి? మీరు కడతారా లేకపోతే జగన్ గారు కడతారా? జగన్ గారి ఫ్యామిలీ కడుతుందా? అంటే ప్రజల మీద తీవ్రమైన భారం మోపేసి ఇలాంటి పరిపాలన ప్రజలకి అసలు అవసరమా అని అనిపిస్తుందండి. సెకండ్ క్వశ్చన్ ఏంటంటే ముఖ్యంగా ఇప్పుడు ఈ 4.5 ఏళ్లలో ఎక్కడా కూడా ఈ మంత్రులు ప్రెస్ మీట్ పెట్టినా కూడా ఎక్కడ కూడా కేవలము చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, ఇప్పుడు షర్మిల గారిని తిట్టడానికి పనికొస్తారేమో తప్ప ఒక్క మంత్రి కూడా వాళ్ళ శాఖలో జరుగుతున్నటువంటి అభివృద్ధి గురించి కానీ శాఖాపరమైనటువంటి కార్యక్రమాల గురించి కానీ ఈ 4.5 ఏళ్లలో ఒక్క మంత్రి కూడా ప్రెస్ మీట్ పెట్టి అసలు స్టేట్ లో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలపైన ఎవరు మాట్లాడలేదండి. అసలు అభివృద్ధి అంటే మాకు తెలియదు. రాష్ట్రంలో ఎక్కడ అభివృద్ధి జరిగింది, రాష్ట్రంలో డెవలప్మెంట్ ఏం జరిగిందో తెలియదండి. అంటే అసలు మంత్రులు ఎందుకున్నారో కూడా అర్థం కాని పరిస్థితిలో ఉంది. ఇంకోటి మీరు ఇప్పుడు వైనాట్ 175 అంటున్నారు కదా, కనీసం 17 అయినా వస్తాయా? 175 పక్కకు పెట్టండి, 17, 20 వస్తే ఎక్కువేమో అని ప్రజలు అనుకుంటున్నారండి. ఎందుకంటే అసలు ఎటువంటి అభివృద్ధి లేకుండా శ్రీకాంత్ గారు ప్రజలు మీరు అనుకున్నది శ్రీకాంత్ గారు అదే ఒక మాట చెప్తున్నాను వినండి. శ్రీకాంత్ గారు ఇప్పుడు మీరు అడిగినటువంటి ప్రశ్నలు కూడా నేను క్లియర్గా చెప్తాను. ఇక్కడ విషయం మీకు టోటల్గా మీరే వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలు కానీ మనం దేనికి కానీ మంత్రులేమో చెప్తున్నారా లేదా అనేది మేము క్లియర్గా చెప్పాం. ఇప్పుడు మాది ట్రాన్స్పరెన్సీ అండి, ట్రాన్స్పరెన్సీ పారదర్శకతతో మేము చేస్తున్నటువంటి కార్యక్రమంలో రూపాయి కరప్షన్ లేకుండా 2,56,50,000 కోట్లని క్లియర్గా ఎందుకు చెప్తున్నాం? మీకు అప్పు అని అంటున్నారు, మీరు అప్పు కూడా అభివృద్ధిలో భాగమేనండి. ఈరోజు చంద్రబాబు నాయుడు మేము దిగిపోయినప్పుడు చంద్రబాబు నాయుడు మాకు అప్పచెప్పినటువంటి అప్పు ఎంత తెలుసండి? 2,63,000 కోట్లు అండి. 2,63,000 కోట్లు. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 4.5 ఏళ్ళలో మేము చేసినటువంటి అప్పు ఎంత తెలుసండి? 2,63,000 కోట్లు పక్కన పెడితే 2,10,000 కోట్లు అండి అదనంగా. ఎందుకు? కరోనా వల్ల. కరోనా విపత్తు వస్తుందని అనుకోలేదు. 1,64,000 కోట్లు రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం 2 సంవత్సరాల్లో కోల్పోయామండి. 2,64,000 కోట్లు కోల్పోయాం కాబట్టి ఇంకొక 40,000 అదనంగా 40,000 కోట్లు ఎక్స్ట్రా అప్పు తేవలసి వచ్చింది. టోటల్గా 2,10,000 కోట్లు ప్లస్ చంద్రబాబు నాయుడు అప్పు చేసింది 2,63,000 కోట్లు. టోటల్గా 4,73,000 కోట్లు అప్పు అండి. అంతకుముందు చంద్రబాబు నాయుడు రాకముందే కిరణ్ కుమార్ రెడ్డి టైంలో అన్నటువంటి 1,00,000 యాడ్ చేయకుండా ఇది ఫ్లోర్ ఆఫ్ ది పార్లమెంటు హౌస్లో
మీ నిర్మలా సీతారామన్ క్లియర్గా చెప్పారు. అంటే చంద్రబాబు నాయుడు తెచ్చినటువంటి అప్పు రేషియో కన్నా మేము తెచ్చిన అప్పు రేషియో తక్కువ. ఆ రోజు ఇంత వెల్ఫేర్ స్కీమ్స్ కాదు, అదే బడ్జెటు, అదే ప్రజలు. ఎటొచ్చు మారిందేమో కేవలం ముఖ్యమంత్రి గారే. మరి ఆ రోజు ఇన్ని స్కీమ్స్కి ఇంత ఈ డబ్బంతా ఎటు పెట్టేశారు? ఈ డబ్బంతా ఏం చేశారు? ఈ డబ్బంతా మేము వెల్ఫేర్కి ఇంత ఖర్చు పెట్టాం, 2,53,000 కోట్లు ఖర్చు పెట్టాం, 1,58,000 కోట్లేమో డెవలప్మెంట్ ఖర్చు పెట్టాం. ఇవన్నీ మేము క్లియర్గా 4 సంవత్సరాలు మేము దేని ఖర్చు పెట్టాం వైట్ పేపర్ మీద, శ్వేతపత్రం మీద రిలీజ్ చేసి ఎప్పుడు కూడా స్టార్డమ్లో పెట్టి క్లియర్గా ఓపెన్ చేసి మీరు కొట్టండి, నెట్లోకి వెళ్ళి చూడండి దేనికి ఏ బడ్జెట్కి ఎంత అనేది. నథింగ్ బట్ దిస్ ఇస్ డెవలప్మెంట్ కదా. మరి స్కూల్స్ కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయే, హాస్పిటల్ కనిపిస్తున్నాయి, ఈ డెవలప్మెంట్ కాదా? అంచేత అప్పులో భాగమే, అభివృద్ధిలో భాగమే ఆ అప్పు తప్ప ఇది ఎవరో సొంతంగా తీసుకునేది కాదే. ఏ రిటర్న్స్ కూడా అలా వస్తాయి. ఈవెన్ మా చోడవరం షుగర్ ఫ్యాక్టరీ ఉంది, 80 కోట్లు 80 కోట్లు అప్పు తీర్చాం, ఫ్యాక్టరీ నిలబెట్టాం, కోఆపరేటివ్ వ్యవస్థను నిలబెట్టాం. అక్కడ కాలగర్భంలో కలిసిపోయింది కోఆపరేటివ్ వ్యవస్థ. చంద్రబాబు నాయుడు టైంలో కుళ్ళిపోయి అన్ని ఫ్యాక్టరీలు తీసి పారేశారు. కానీ ఈరోజు మన చోడవరం చక్కెర కర్మాగారం తెలుగుదేశంలో 170 కోట్లు అప్పు అయిపోతే అప్పుడున్నటువంటి శాసనసభ్యులు, అప్పుడున్నటువంటి చైర్మన్ మొత్తం 170 కోట్లు కొల్లబెట్టేసి రైతుకి సున్నం రాసి ఫ్యాక్టరీ పెద్ద కన్నం పెట్టి, రైతుకి అన్నం పెట్టే ఫ్యాక్టరీని పెద్ద కన్నం పెట్టేస్తే ఈరోజు మేము కాపాడాం. ఎలా కాపాడాం? ఎందుకు వచ్చింది ఇంత డబ్బు? మరి ఇది ఏంటంటే 80 కోట్లు గ్రాంట్ రూపంలో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చి మా షుగర్ ఫ్యాక్టరీ మేము కాపాడుకుని ఈరోజు మళ్ళీ పంచదార బ్రహ్మాండంగా ఇప్పుడు ఆడుతుంది. ఇది డెవలప్మెంట్ కాదంటారా? డెవలప్మెంట్ మీరు అన్నారే, రిటర్న్స్ కూడా అమౌంట్ పెంచుకోవాలి, రిటర్న్స్ రావాలని. ఎస్, మంచి పాయింట్. సహేతుకమైనటువంటివి ఏవైనా మీరు చెప్పినవన్నీ కూడా మేము క్యాచ్ చేస్తాం. దాని రిటర్న్స్ ఎలాగ వస్తున్నాయి? బడ్జెట్ ఈ రాష్ట్రానికి రావాల్సింది ఉంటే ఎక్కడైనా సరే ఏమైనా కానీ మేము అదనంగా ఏమో ఇంకో రూపంలోనే, ట్యాక్స్ రూపంలో ఇంకో రూపంలోనే మేము వసూలు చేయలేదే. కేంద్ర ప్రభుత్వం ప్రతి రాష్ట్రానికి ఎలాగైతే పెంచుతుందో అలాగే అదే రేషియో తప్ప మేము అదనంగా పెంచినట్టు దాఖలాలు లేవే. రెవెన్యూ మార్గాలు కూడా ఉన్నాయి. ముందు అంటూ మనం నిలదొక్కడానికి ఉండడానికి మనం స్థానం సంపాదించాలి కదా. ఎడ్యుకేషన్లో బ్రహ్మాండమైనటువంటి ఇంగ్లీష్ మీడియం సిలబస్ తీసుకొచ్చి మంచి పీజీ వరకు కూడా ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చి ఈరోజు నాణ్యమైనటువంటి విద్యను అందిస్తున్నాం కదా. ఎడ్యుకేషనల్ రిఫార్మ్స్ తీసుకొచ్చాం కదా. ఆ రిఫార్మ్స్ వల్ల డెఫినెట్గా వాళ్ళ భావితరాల భవిష్యత్తు బాగుండి వాళ్ళు కూడా మంత్లీ రిటర్న్స్ లక్షల రూపాయలు సంపాదించడానికి మీలాగా ఎక్కడ ఫారెన్ వెళ్ళకుండా ఎక్కడ ఉండి సంపాదించుకోవడానికి అవకాశాలు ఉంటాయి కదా. అదర్వైజ్ ఫారెన్ వెళ్ళి చదువుకున్నా సరే గ్లోబలైజేషన్ వచ్చిన తర్వాత ఎక్కడ సంపాదించుకున్నా వాళ్ళ జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి కదా. ఇవన్నీ కూడా ఎంతో భావితరాలు అన్నీ కూడా ఎంతో దూరదృష్టితో ఆలోచించినటువంటి నాయకుడు మా జగన్మోహన్ రెడ్డి గారు. అంచేత మనం అందరూ కూడా ఇది కూడా ఆలోచించుకోవాలి. అంచేత అప్పులు మీరు కడతారా, జగన్మోహన్ రెడ్డి కడతారంటే అప్పులు కూడా అభివృద్ధిలో భాగమే అప్పులు. కానీ చంద్రబాబు నాయుడు హయాంలో ఉన్నటువంటి రేషియో కన్నా మా రేషియో తక్కువే. క్యాల్కులేట్ చేసుకోండి. చంద్రబాబు నాయుడు 2,63,000 కోట్లతో మాకు అప్పు చెప్పాడు. ఈరోజు 4,73,000 కోట్లు ఉండొచ్చు కాక 10 లక్షల కోట్లు, 8 లక్షల కోట్లు, 9 లక్షల కోట్లుగా నిర్మలా సీతారామన్ చెప్పారు. ఒకసారి మీ నెట్లో కూడా కొట్టి చూడండి, పార్లమెంట్లో ఏం మాట్లాడారు. జగన్ హయాంలో అప్పు తక్కువే, జగన్ హయాంలో అప్పు తక్కువ, అభివృద్ధి సంక్షేమాన్ని ఎక్కువ, ప్రజలంటే ఆయనకి మక్కువ అని క్లియర్గా చెప్పారు. ఉన్న నిజాలన్నీ బయటకు వస్తాయి. ధర్మశ్రీ గారు ఇంకో కాలర్ ఉన్నారండి, శ్రీనివాస్ గారు, న్యూ జెర్సీ నుండి. శ్రీనివాస్ గారు నమస్తే. శ్రీనివాస్ గారు నమస్కారం, చెప్పండి. నమస్తే అండి. నమస్తే సార్, నేను వర్జీనియా నుంచి అండి. సో మీరు ఇందాక చెప్తున్నారు అప్పు కూడా అభివృద్ధిలో భాగమే అని. సో కానీ ఇక్కడ అప్పు అభివృద్ధి వరకు భాగమై ఉంటే బాగుండేదండి. కానీ కేవలం అప్పు ఒక్కటే అభివృద్ధి. ఇక్కడ వేరే అభివృద్ధిగా అయితే ఇప్పుడు ఒక ఫ్యాక్టరీ రావటం కానీ, ఇక్కడ ఈ జాబులు జనరేట్ అయినాయని కానీ, సో ఇదన్నీ ఉంటే జనరల్ మీరు ఇందాక మళ్ళీ ఇంకో క్వశ్చన్ అన్నారు, ఇంకో మాట అన్నారు, మీరులాగా వెళ్ళి ఫారెన్ లో కూర్చొని సంపాదించుకోవటం ఇవన్నీ. సో అసలు ఉద్యోగ అవకాశాలు ఉంటే ఫారెన్ ఎవరు వెళ్తారండి? ఓకే, సో ఎక్కడ ఒక చోట ఇక్కడ ఈ జాబ్ వచ్చింది, ఈ కంపెనీ వచ్చింది అనే అవకాశం ఎక్కడ కనపడలేదు నాకు 4 సంవత్సరాల్లో అయితే, గత 4-5 సంవత్సరాల్లో. సో మళ్ళీ ఏంటి, ఇంతకుముందు ఫస్ట్ రాబోయే ముందు ఎలక్షన్ ముందు అమరావతికి అగ్రీ అయ్యారు. ఒక క్యాపిటల్ అందరూ అగ్రీడ్ ఎవ్రీథింగ్. అండ్ వన్స్ ఒకసారి పవర్లోకి వచ్చాక మళ్ళీ 3 క్యాపిటల్స్. సో దానికి ఎగ్జాంపుల్ ఏంటి, సౌత్ ఆఫ్రికా. ఓకే, సౌత్ ఆఫ్రికాలో చేసాం. ఇవన్నీ ఎక్కడెక్కడో చెప్పుకొని
అంటే చూడండి ఏది ఇప్పుడు మీరు అన్ని కరెక్ట్గా చేసి ఉంటే ప్రాసెస్లో ఒక అభివృద్ధి అనేది ఉంటే ఎవరికి దేనికి భయపడాల్సిన పని లేదు. ఇది చేసాము, ఇది జరిగింది, ఈ అభివృద్ధి ఉంటే జనాలు ఆటోమేటిక్గా చూస్తారు అది. సో 10 సంవత్సరాల క్రితం చంద్రబాబు హయాంలో ఈ కంపారిజన్స్ ఎందుకండి, అది అయిపోయింది కదా. మీది ఇక్కడ ఈ 4-5 సంవత్సరాల్లో ఏం చేశారు అది వరకు చెప్పుకుంటే జనాలు కరెక్ట్గా తీసుకుంటే మీరే గెలుస్తారు. బట్ అది ఎక్కడా లేకుండా కంపారిజన్స్, అసెంబ్లీలో బూతులు తిట్టుకోవటాలు, పర్సనల్స్ మాట్లాడుకోవటాలు. కంపారిజన్ కాదండి, కంపారిజన్ కాదు. ఎవరు చెప్పారు? మాది విశాఖపట్నంలో సాఫ్ట్వేర్ కంపెనీస్ తీసుకొచ్చాం, లేదంటే ఎస్సీజెడ్ అచ్యుతాపురం సంబంధించినటువంటి ఇకోమా కంపెనీస్ ఇవన్నీ కూడా తీసుకొచ్చాం. ఇక్కడ ఉన్నటువంటి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసాం. ఫార్మా డెవలప్ చేస్తున్నాం. ఫార్మా కూడా బ్రహ్మాండంగా డెవలప్ చేస్తున్నాం. మరి ఇవన్నీ కూడా డెవలప్మెంట్లో భాగమేనండి. ఇవన్నీ రాలేదనుకుంటే అలాగా మేము ఏంటంటే ఈ మధ్యకాలంలో 3 సార్లు అచ్యుతాపురం వచ్చి ఫార్మా సిటీ తీసుకొచ్చి కంపెనీలు ఇనాగ్రేట్ చేశారు. హలో ధర్మశ్రీ గారు మాట్లాడండి, మీరు మాట్లాడండి, కాల్ కట్ అయింది. ఓకే ధర్మశ్రీ గారు, కురుక్షేత్రం యుద్ధం, అర్జునుడు, అభిమన్యుడు, శంఖారావం, మొత్తం మహాభారతం కాన్సెప్ట్తోనే ఈరోజు సభ జరిగింది అనుకోవచ్చా? అసలు ఎంటైర్ ఎక్కడ తీసుకున్నా కూడా మహాభారతం చుట్టే ఉంది. దీని వెనకాల ఏదైనా రీజన్ ఉందా? రీజన్ కాదంటే కురుక్షేత్ర రణరంగం అనేసరికి ఏంటంటే దుష్ట చతుష్టయం అని అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఒక కుతంత్రాలు, కుట్రలు ఇవన్నీ ఉంటాయి. అవన్నీ కౌరవుల పక్షాన ఉండేవి. అంచేత ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇటువైపు ఉంటూ నిజంగా కురుక్షేత్ర రణరంగాన్ని విజయుడు అంటే ఎవరంటే అర్జునుడు. విజయం సాధించినటువంటి వాడు విజయుడు, అజేయుడు. సో దాని మీద ఏంటంటే ఆయన క్లియర్గా అందుకనే చెప్పారనమాట. పద్మవ్యూహం చేసేటప్పుడు పద్మవ్యూహంలో పద్మవ్యూహం వెళ్ళడమే తెలుసు కానీ రావడం తెలియదు. నేను అభిమన్యుని కాదు, అర్జునుడు మాత్రమే. ఎందుకంటే పద్మవ్యూహం ఇప్పుడు ఆయన ఎన్ని అనుకున్నా సరే ఇక్కడ సవ్యసాచి అంటారు. సవ్యసాచి అంటే ఒక చేత్తో కదా రెండు చేతులతో కూడా బాణాలను వదిలించగల దిట్ట అర్జునుడు. అంచేత ఆయన సవ్యసాచి అంటారు. దాని మీద ఏంటంటే ఆయన చాలా ఇదిగా ఉంటారు. ప్రతిదానికి కామెంట్ చేయడం అది కూడా చేయరు. అర్జునుడి చాలా పాత్ర మీరు ఒకసారి చూసి తెలుస్తుంది. అంతే నేను అభిమన్యుని కాదు, పద్మవ్యూహంలోకి వెళ్ళిపోయి చిక్కుపోవడానికి దుష్ట చతుష్టమైనటువంటి కర్ణుడు కానీ, దుర్యోధనుడు కానీ, దుశ్శాసనుడు కానీ వీళ్ళందరూ కూడా వెనక నుంచి పొడి చేస్తే వెన్నుపోటుగా వెనక నుంచి పొడి చేస్తే చనిపోవడానికి ఇది కాదు. ఎందుకంటే వాళ్ళు కుట్ర రాజకీయాలు చేయగల దుష్ట చతుష్టయం TV5 అవ్వచ్చు, ఈనాడు అవ్వచ్చు, లేదంటే ఆంధ్రజ్యోతి అవ్వచ్చు, దత్తపుత్రుడు అవ్వచ్చు, చంద్రబాబు నాయుడు కలిపి వీళ్ళు చేస్తున్నటువంటి ప్రక్రియలో నేను ఎలాగ ఛేదించాలో తెలుసు. సో డెఫినెట్గా ఈరోజు 3 లక్షల మంది ఉత్తరాంధ్రలో ఒక ఉవ్వెత్తున ఎగిసినటువంటి జన సముద్రాన్ని చూసిన తర్వాత ఆయన శంఖారావం పూరించారు. ఇదే రేపు సార్వత్రిక ఎన్నికల సమరాంగానికి మీరు సమయత్నం కండి. నాకు ఏంటంటే నేను అర్జునుడిగా ఉంటాను. ఇక్కడ వచ్చినటువంటి ప్రతి కార్యకర్త ఒక పార్థుడు అంటే కృష్ణుడిగా మీరే కృష్ణ పరమాత్మలు కృష్ణుడిగా ఉండి నన్ను నడిపించండి, మీరే సైనికులుగా ఉండి నడిపించండి. ఆ యుద్ధాన్ని ఈజీగా మనం యుద్ధానికి సిద్ధపడి మనం ఎలాంటి వ్యూహాలైనా ఛేదించుకొని విజయం సాధిస్తామని చెప్పారు. అంచేత మహాభారతాన్ని ధర్మయుద్ధం కదండి. మహాభారతం ఎన్ని అనుకున్న ఇతిహాసాల్లో మన పవిత్రమైనటువంటి భగవద్గీతలో అదే కదా ఉద్బోధించారు శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి. అంచేత ఆ విషయాన్ని ఎప్పుడు కూడా ఈ సార్వత్రిక ఎన్నికల సమరానికి మాత్రం కురుక్షేత్రంతో పోల్చడం జరిగిందని మాత్రం చెప్పగలను. ఓకే, ఇంకొకటి ఇవాళ జగన్ గారు మాట్లాడుతూ సభలో ప్రతిపక్షాలను టార్గెట్ చేస్తూనే మంచి జరిగిన మహిళలే స్టార్ క్యాంపెయినర్లుగా మారాలి అని ఒక పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికల్లో వ్యూహం అదేనా? డెఫినెట్గా మీకు మంచి జరిగింది అంచేత ఒక్కొక్క ఇంటి నుంచి ఒక్కొక్క స్టార్ క్యాంపెయినర్ బయటికి రండి. మీరు 100 మందిని మోటివేట్ చేసే స్థాయికి రండి. ఎందుకంటే మీరు ఒకసారి ఈ 4.5 ఏళ్ళు బ్యాంక్ అకౌంట్స్ కూడా చెక్ చేసుకోమన్నారు. ప్రభుత్వం ద్వారా మీకు అకౌంట్లో పడినటువంటి డబ్బు గత 10 ఏళ్ళలో లేదా గత 5 ఏళ్ళలో మీకు ఎంత వచ్చింది, ఇప్పుడు ఎంత వచ్చింది, అప్పుడు ఏమైనా రూపాయి అయినా వచ్చిందా, ఇప్పుడు ఎన్ని వేలు ఎన్ని లక్షలు వచ్చాయి చూడండి. అంటే ఒక్కొక్క ఇంటికి 3 లక్షలు 4 లక్షలు వచ్చింది సార్ ఈ 4 years 9 monthsలో. చెక్ చేసుకోమన్నారు.
ఇవ్వడమే కాదు, డబ్బు ఇప్పుడు 3,000 రూపాయల పెన్షను వృద్ధులకి వికలాంగులకి వీళ్ళందరికీ ఇస్తున్నాం. 3,000 రూపాయలు ఇచ్చే పెన్షన్ కూడా ఒక్క 1 రూపీ ఎక్కడ కూడా కరప్షన్ లేకుండా ఇస్తున్నాం. నగదు చేత్తో ఇచ్చినవి కూడా. అలాగే ఇక్కడ ఉన్నట్టు ఫ్రీ రేషన్ ఇస్తున్నాం. రేషన్ చేసేటప్పుడు ఎవరికైనా రేషన్ కార్డులు చాలామందికి రేషన్ కార్డులు ఇచ్చాం, రేషన్ ఇస్తున్నాం. ఇచ్చేటప్పుడు కూడా ఏదైనా కరప్షన్ జరిగిందా? లేకుండా చేశారు. కాబట్టి మంచి జరిగితేనే మాకు చోటు, మంచి జరిగితేనే మాకు ఓటు, మంచి జరగకపోతే మాకేమి కూడా మీరేం ఓటు వేయొద్దని చెప్పారు క్లియర్గా. అంత ధైర్యం ఎవరు చెప్తారండి? ధర్మశ్రీ గారు, ఎందుకంటే అవతల పార్టీలన్నీ చంద్రబాబు నాయుడు వాళ్ళందరూ చీటింగే చేశారు తప్ప ఏ రోజైనా చీటింగ్ చేసి ఓటింగ్ వాళ్ళ కన్వర్ట్ చేసుకున్నారు. మాకు ఇప్పుడు మేము చీటింగ్ వద్దు, మాకు మంచి జరిగితేనే మాకు చోటు ఇవ్వండి అని చెప్పారు. ఎవరు చెప్తారు అలాగా? అంతే స్టార్ క్యాంపెయినర్గా మీరు ప్రిపేర్ అవ్వండి. క్యాంపెయినర్గా మీరు స్టార్ క్యాంపెయినర్గా వచ్చి 100 మందికి చెప్పేటట్టు చెప్పండి, ప్రతి ఒక్కరిని కలవండి అని చెప్పారు, పిలిపించారు. పథకాలు ఇచ్చాం కాబట్టి ఓటు వేయాల్సిందే అని మీరు అంటున్నారు. అభివృద్ధి సంగతి ఏంటని ప్రతిపక్షాలు అంటున్నాయి. దీన్ని ఎట్లా తీసుకోవాలి? ప్రజలకి ఏది క్లియర్గా ఏది తీసుకోవాలి? ప్రతిపక్షాల మాట, మీ మాట? అంటే అభివృద్ధి అంటే ఏదో 4 బిల్డింగ్లు కట్టేస్తే అభివృద్ధి కాదండి. రియల్గా చెప్తున్నాను. అభివృద్ధి అంటే మార్పు ఎడ్యుకేషన్లో రిఫార్మ్స్ తీసుకొచ్చాం నాడు నేడు ద్వారా. అంటే మరి అభివృద్ధి కాదంటారా చెప్పండి? విద్యకి విద్యారంగానికి ఇన్ని కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టినటువంటిది ఎప్పుడైనా ఏ గవర్నమెంట్లోనే ఉందేటండి? ఎంతమంది పేదలకు ఇల్లులు ఇచ్చాం, అది అభివృద్ధి కాదంటారా? 22 లక్షల మంది ఇల్లులు కన్స్ట్రక్షన్ చేసుకొని జగనన్న కాలనీలు ఊర్లు ఇచ్చాం, అది అభివృద్ధి కాదంటారా? ఇంటర్నల్ రోడ్స్ వేసాం, అది అభివృద్ధి కాదంటారా? లేదంటే పంచాయతీరాజ్ రోడ్లు ఎన్ఆర్ఈజెస్ ద్వారా కూడా మేము మొత్తం అనేకమైనటువంటి బీటీ రోడ్స్ వేసాం, అది అభివృద్ధి కాదంటారా? ఇండస్ట్రీస్ తీసుకొచ్చా, అది అభివృద్ధి కాదంటారా? ఫార్మా కంపెనీస్ తీసుకొచ్చి ఎస్టాబ్లిష్ చేసినా, అది అభివృద్ధి కాదంటారా? ఏంటి అభివృద్ధి అంటే ఏంటి? ఏదో ఇంచుమించు ఒక 100 ఫ్లోర్లు బిల్డింగ్లు కట్టేస్తే అది అభివృద్ధా? ఎంత జీవన ప్రమాణాలు ఎంత మెరుగుపరిచాయండి, ఎంత అందరు కొనుగోలు శక్తి పెరిగిందండి ప్రతి ఒక్కరికి. మీరు ఆలోచన, ప్రతి ఒక్కరికి కూడా స్మార్ట్ ఫోను ఈరోజు ప్రతి ఇంట్లో కూడా ప్రతి ఒక్కరు స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. ఎంత టెక్నాలజీ పెరిగింది, ఎంతమంది యూజ్ చేసుకుంటున్నారు. ధర్మశ్రీ గారు, 175 ఎడ్యుకేషన్లో ఎలాంటి రిఫార్మ్స్ తీసుకొచ్చాం? ఓకే, 175కి 175 ఎమ్మెల్యేలు, 25కి 25 ఎంపీలు ఖచ్చితంగా గెలుస్తారన్న ధీమా మీకుందా? డెఫినెట్గా ఉంది. మరి మనం ఇప్పుడు కూడా మేము ప్రయత్నం చేయాలి సార్. అందులో మొన్న ఎన్నైతే సీట్లు వచ్చాయో చూడండి ఇక్కడ ఒక మాట. మొన్న ఎన్నైతే సీట్లు వచ్చాయో అంతకన్నా మొన్న 151 సీట్లు వచ్చాయి. అవి 151 సీట్లు క్రాస్ అవుతాం. 151 సీట్ల నుంచి 175 వరకు మనం రీచ్ అవ్వాలి. సో వై నాట్ 175? 175 చేద్దాం, ఎందుకు కాదు, మనం సాధిద్దాం అన్నాం. అంచేత మాకేంటంటే ఈరోజు టీడీపీకి క్యాండిడేట్సే దొరకట్లేదు. అంచేత అందరినీ కలుపుకొని మీరు వచ్చేయండి అని ఈ జనసేన వాళ్ళు వీళ్ళందరినీ కలిపి ఇది చేసుకుంటున్నారు. మాకు అలా కాదే, మాకు పోటీ. వీళ్ళు కాకపోతే 10 మంది ఉన్నారు, వీళ్ళు కాకపోతే ఇంకొకరు ఉన్నారు, మనం ఏదేమైనా సరే 175 మనం గెలుస్తామని. మాకు ఎందుకు సీట్లలో ఇంత కాంపిటీషను? కానీ గెలుస్తామన్న ధీమా ఉన్నప్పుడు ఈ మార్పులు చేర్పులు ఎందుకంటారు? ఇన్ఛార్జీలు మార్చడం కావచ్చు, నియోజకవర్గాలు మార్చడం కావచ్చు, ఇవన్నీ ఒక స్ట్రాటజీనా, లేకపోతే నిజంగానే ఎక్కడైనా అంటే డెవలప్మెంట్ మీరు ఏదైతే చెప్తున్నారో దాంట్లో ఇంకా చేయాల్సింది ఏమైనా ఉంది, ఆ గ్యాప్స్ వల్లనే ఈ చేంజెస్ అన్ని చేస్తున్నట్టుగా భావించవచ్చా? అంటే ఇక్కడ ఒక మాట సార్, కార్యకర్తలు అందరూ కూడా ఉండేటప్పుడు ఒక వ్యక్తి పెర్ఫార్మెన్స్ 4 years 9 months చూశారు. చూసిన తర్వాత కొంతమంది ఆ వ్యక్తి పట్ల ఇప్పుడు ఒక పోస్ట్ ఒకరికి వస్తే అక్కడ ఇద్దరు కాంపిటీటర్స్ ఉంటే ఒకటికే జస్టిస్ చేయగలను, ఇంకొకటి చేయలేడు.
కానీ అక్కడ ఉన్నటువంటి పోస్ట్ ఒక అంగన్వాడీ పోస్ట్ ఉందనుకుందాం. పోస్ట్ వచ్చినప్పుడు ఇద్దరు పోటీ పడతారు, ముగ్గురు. ఒకటి చేస్తే వాళ్ళిద్దరూ కూడా అందులో ఎటువంటి ఇది లేకపోయినా సరే మిగిలినటువంటి ఇద్దరు ఏమనుకుంటారంటే ఆ ఎమ్మెల్యే గారికి ఏదో ముట్ట చెప్పేసినట్టు ఉంది వాడు అని లేనిది వాళ్ళ స్వార్థం కోసం ప్రాపకాండ చేస్తుంటారు. ఇలాంటప్పుడు అవన్నీ కొంతమంది నిజం అనుకోవచ్చు. ఈ పరిస్థితిలో ఇది ఇలాంటి కొంచెం అసంతృప్తివాదులు ఉంటారు, సంతృప్తివాదులు కొంతమంది ఉంటారు. సంతృప్తివాదులు ఎఫెక్ట్ పెట్టలేరు. అసంతృప్తివాదులు ఏంటంటే ఈయన మార్చేస్తే బాగుందనేది కూడా ఉంటుంది. అలాంటి రిపోర్ట్స్ కూడా వస్తుంటాయి. అందుకని రిపోర్ట్స్ బేస్ చేసుకునే నేను టికెట్స్ డిసైడ్ చేస్తానని మా ముఖ్యమంత్రి గారు చెప్పారు. దానిలో భాగమే ఈరోజు ఏంటంటే ఎవరినైనా ఇక్కడ చేంజ్ చేసి ఇంకో దగ్గరికి వ్యక్తిత్వం అంచేత ఎవరిని కూడా మిమ్మల్ని ఇంకో రూపంలో ఉపయోగించుకుంటా, ఎమ్మెల్సీ రూపంలోనో ఇంకో రూపంలోనో ఉపయోగించుకుంటా. దయచేసి అక్కడ సామాజిక పరిస్థితులు మనం చూసుకోవాలా, అక్కడ ఈక్వేషన్స్ చూసుకోవాలా, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కూడా మనం రిపోర్ట్స్ బేస్ చేసుకోవాలా. రిపోర్ట్స్ బాగా మీ పెర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ చేసుకొని ప్రజలకు ఇంకా బాగా దగ్గరయ్యి మీ మీద ఎటువంటి నెగిటివ్నెస్ లేకుండా చూసుకోండి అని చెప్పారు. అందులో భాగమే మారుస్తున్నారు. ఎంత గట్స్ ఉండాలండి 60-70 మందిని మార్చాలనుకుంటే ఎందుకు మారుస్తున్నారు అనుకుంటున్నారు? ఆయన మీద ఆయనకి నమ్మకం. డెఫినెట్ మనం మంచి చేశాం కాబట్టి మనం ఎవరిని పెట్టినా మనం గెలుస్తాం అని చెప్పారు. అంచేత ఎవరో స్వార్థం కోసం ఒకళ్ళిద్దరూ అలాగే ఇంకో పార్టీలోకి వెళ్ళొచ్చు కాక ఇక్కడేమో మంచి వాళ్ళు కాదని ఇక్కడ వద్దు, ఇక్కడేమో మమ్మల్ని నేను తెలుగుదేశం వాళ్ళు ఏమో వీళ్ళు అంతా దోతు తినేస్తారు అది ఇది అని మా మీద బుర్ర జల్లిన వాళ్ళు, మరి ఇక్కడ మేము ఇక్కడ కాదు అన్నటువంటి వాళ్ళని నువ్వెలా చేర్చుకుంటున్నావు? నీ దగ్గరికి వస్తే మంచిని, మా దగ్గరికి వస్తేనేమో చెడ్డానా? ఓకే, నిన్నటి వరకు వాళ్ళంటే బ్యాడు, వాళ్ళంటే సాడు. ఓకే, ఈరోజు నువ్వు లీడు అంటే ఎట్లా? ధర్మశ్రీ గారు, టీడీపీ జనసేన జత కట్టడం వల్ల వైసీపీ వెన్నులో వణుకు పుడుతుందని చెప్పి ఆ పార్టీలు అంటున్నాయి ఒకవైపు. మరోవైపేమో ఈ రెండు పార్టీలకి తోడుగా ఇప్పుడు కొత్తగా షర్మిల గారి ఇంపాక్ట్ కూడా పడే అవకాశం ఉందా? ఎందుకంటే ఇప్పటి వరకు జనసేన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన లోకేష్ కావచ్చు, అటు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, వీళ్ళందరూ ఒక ఎత్తు అయితే షర్మిల గారి ఎంట్రీ ఏదైతే ఉందో ఈ లాస్ట్ మినిట్ ఎలక్షన్కి జస్ట్ ఒక 2 నెలలు 3 నెలల ముందు ఏదైతే ఎంట్రీ ఇచ్చారో దీనివల్ల అటు ప్రతిపక్షాలకి ఇంకా ఎక్కువ పవర్ పెరిగే అవకాశం ఉంటుందా, లేకపోతే ఇటు జగన్ గారికి దీనివల్ల జరిగే డ్యామేజ్ ఎంతవరకు ఉండే అవకాశం ఉంటుంది? ఇప్పుడు మీరు జగన్ గారికి జరిగే డ్యామేజ్ అంటున్నారు. 10 మంది ఎప్పుడైనా సరే ఒక ఇష్యూ లాంటి పొలిటికల్గా మనం మాట్లాడుకుందాం. ఒక రాజకీయ నాయకుడిగా కాకుండా కామన్గా పీపుల్గా కూడా చెప్తున్నాను. ఒక వ్యక్తి కోసం 10 మంది డిస్కస్ చేస్తే ఆ వ్యక్తిలో ఒక విశేషమైనటువంటి లక్షణాలు, విశేషమైనటువంటి ప్రతిభా పాఠవాలు ఉంటేనే ఆ వ్యక్తి కోసం 10 మంది మాట్లాడుకుంటారు. మంచి అవనియండి, చెడు అవనియండి. ఈరోజు ఈ ప్రతిపక్షంలో ఉన్నటువంటి తెలుగుదేశం వాళ్ళు కానీ, లేదంటే జనసేన పార్టీ అయినటువంటి దత్తపుత్రుడు కానీ, లేదంటే షర్మిలమ్మ కానీ, లేకపోతే కమ్యూనిస్టులు కానీ, వీళ్ళందరూ మాట్లాడుకునేయండి. ఎప్పుడు సింహం సింగిల్గానే వస్తుంది. జగన్మోహన్ రెడ్డిని ఏమీ చేయలేరు. ఆయనకి ఏంటంటే వాళ్ళు ఎంత బాగా చర్చించుకుంటే ఆయన అంతకన్నా స్పీడ్గా పరిగెడతారు. నిజంగా చెప్తున్నా. ఫాస్ట్ వాళ్ళందరూ ఉంటే మా నాయకుడు ఒక్కడే, వాళ్ళు 10 మంది అవ్వచ్చు. డెఫినెట్గా అంతిమంగా విజయం మాదే అవుతుంది. విజయం కూడా అద్భుతమైనటువంటి విజయం సాధిస్తాం. అంచేత ఏంటంటే మాకు ఇంకా హైప్ పెరుగుతుంది అని చెప్తాం తప్ప మమ్మల్ని చూస్తే వాళ్ళకి బీపీ పెరుగుతుంది, మాకైతే హైప్ పెరుగుతుంది. ఇది ఫ్యాక్ట్. అందుకని ఈరోజు ఎట్టి పరిస్థితిలో వాళ్ళిద్దరూ కలిస్తే మాకేమో వణుకు పుట్టడం కాదు, వాళ్ళు ఉనికిని చాటుకోవడం కోసం ఆ పేరుని పదే వాడుకుంటున్నారు తప్ప, వాళ్ళు ఉనికిని నిలబెట్టుకోవడం కోసం చూసుకుంటున్నారు తప్ప మాకేం వణుకు వస్తుంది? ఎందుకంటే మాకు హాయిగా మా బలం మాకుంది, మా సైన్యం మాకుంది, బ్రహ్మాండమైన మెకానిజం ఉంది, బ్రహ్మాండమైనటువంటి వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చాం, బ్రహ్మాండమైనటువంటి సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చాం. వాళ్ళందరూ కూడా అపారమైనటువంటి సైన్యం, మాకు కోట్లాది సైన్యం అనకూడదు కానీ ప్రతి నియోజకవర్గంలో మినిమం 5,000 నుంచి 6,000 సైన్యం ఉన్నారు. ఈరోజు కెబిన్ కేకేస్తే స్వచ్ఛందంగా ఎందుకు వచ్చారనుకుంటున్నారు? 3 లక్షల మంది యుద్ధానికి సిద్ధమని అంత సైన్యం ఉన్నారు. అలా మాటలు ఓన్లీ చూస్తూ డ్వాక్రా గ్రూపులు ఉన్నారేటో మీ విజువల్స్లో ఒకసారి కొట్టి చూడండి. ఎక్కడ మేము మహిళలు కూడా తీసుకురాలేదు, ఓన్లీ కార్యకర్తలే. జనాలు కూడా మొబిలైజ్ చేయలేదు. జనాలు మొబిలైజ్ చేస్తే ఈరోజు 3 లక్షలు కాదు 30 లక్షల మంది జనసందోహం రావాలా. ఓకే, చివరిగా ధర్మశ్రీ గారు, ఓన్లీ క్యాడర్, ఓన్లీ లీడర్. ధర్మశ్రీ గారు, చివరిగా
ఈ ఎలక్షన్స్ని టాప్ 3 పాయింట్స్ వైసీపీ ఏది తీసుకొని ప్రజల్లోకి వెళ్ళాలనుకుంటుంది? ఈ ఎలక్షన్కి ఎట్టి పరిస్థితుల్లో మేము మంచి చేశాం కాబట్టి మమ్మల్ని చూసి ఓటేయండి, ఎందుకంటే రేపు వచ్చే ప్రభుత్వం మీది, వచ్చిన తర్వాత మీ భవిష్యత్తు మాది అనే నినాదంతో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్నారు. నెంబర్ 1. నెంబర్ 2, ఇంతవరకు 5 ఏళ్ళు సంక్షేమాన్ని పెద్దపీట వేశాం. వచ్చే 5 ఏళ్ళు కూడా పూర్తిగా ఆంధ్రప్రదేశ్ అక్షరక్రమంలో మొదటి స్థానంలో కాదు, అభివృద్ధిలో మొదటి స్థానంలో నిలబెట్టే బాధ్యత మాది అని 2వ స్థానంలోకి వెళ్తాం. అభివృద్ధిలో కూడా మొదటి స్థానంలో సాధిస్తామని 2వ ఎజెండా కింద వెళ్తాం. డెవలప్మెంట్ ఆస్పెక్ట్, పరిశ్రమలు తీసుకొచ్చి ఉద్యోగ ఉపాధి అవకాశాలు తీసుకొస్తామని, అది 2వ పాయింట్ కింద వెళ్తాం. 3 పాయింట్లు అన్నారు కదా. ఈ కార్యకర్తలందరితో కూడా ఇంతవరకు 5 ఏళ్ళు ప్రజలకు మనం ప్రజల్లో 3648 కిలోమీటర్ల పాదయాత్ర చేసే నవరత్నాల పేరుతో మనం మాటిచ్చాం, మాట నిలబెట్టుకున్నాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి పట్ల ప్రతి సామాన్యుడికి విశ్వాసం, నమ్మకం పెరిగింది. నన్ను చూసి ఓటేయండి, నా పనితీరుని చూసి ఓటేయండి అని ఈరోజు ప్రజలోకి వెళ్తున్నాను. నెంబర్ 1. ఇది ఏంటంటే వచ్చే ప్రభుత్వం మీది, మీ భవిష్యత్తు మాది అనే నినాదంతో వెళ్తున్నాం. 2వది. ఇక 3వది చెప్తున్నా, ఇక్కడ ఎట్టి పరిస్థితిలో కూడా డెవలప్మెంట్ ఆస్పెక్ట్లో నెంబర్ 1 స్థానంలో అక్షరక్రమంలోనే కాదు, అభివృద్ధిలో కూడా మొదటి స్థానంలో మనం ఉంటాం అనేది డెవలప్మెంట్ స్థానంలో అంటాం. డెవలప్మెంట్కి ప్రయారిటీ ఇచ్చుకుంటూ వెళ్తాం. ఈ స్కీమ్స్ కంటిన్యూ అవుతూ చేసుకుంటూ వెళ్తాం. ఇందులో ఏది మనకి బాగా ప్రజలకు అవసరం, విద్యని వైద్య రంగాన్ని ఏ రోజు కూడా విస్మరించం. ఎడ్యుకేషన్కి, విద్యకి, వైద్యానికి ప్రయారిటీ ఇచ్చుకుంటూ వెళ్తాం. ఈ 3 విషయాల మీద వెళ్తాం. డెఫినెట్గా విజయం సాధిస్తామని మాత్రం చెప్తున్నా. ఓకే, థ్యాంక్ యూ ధర్మశ్రీ గారు. మాతో ఇంత లేట్ నైట్ కూడా వారధి ప్రోగ్రాంలో మీ సమయాన్ని కేటాయించినందుకు. ఏదేమైనప్పటికీ కూడా ఇప్పటివరకు సంక్షేమం, ఎలక్షన్స్ అయిన తర్వాత ప్రభుత్వం ఏర్పాటైతే డెవలప్మెంట్ వైపు వెళ్తామని చెప్పి ధర్మశ్రీ గారు అంటున్నారు. ఇది ఇవాళ వారధి కార్యక్రమం. చూస్తూనే ఉండండి TV9.